చంద్రుడిపై అద్భుతాలు సృష్టించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కనీవిని ఎరుగని నమూనాలు రూపొందిస్తోంది. హై బడ్జెట్ హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ ని తలదన్నేలా చంద్రుడిపై అద్భుతాలు సృష్టించే దిశగా నాసా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాలు ఎలాగూ సాధ్యమే అని వచ్చిన నమ్మకంతో ఇక అక్కడ రవాణాపై నాసా దృష్టి పెట్టింది. చంద్రుడి ఉపరితలం అంతటా సమర్థవంతంగా, నమ్మకంగా పేలోడ్ను సులభంగా రవాణా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని యోచిస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు చంద్రుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆరాటంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు జాబిల్లిపై అన్వేషణలను మరింత విస్తరించడం, అక్కడి ఉపరితలంపై క్రియాశీలక స్థావరాలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ల ఏర్పాటు కోసం ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఎ ట్రాక్ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా ప్రతిపాదించింది. చందమామ ఉపరితలం చుట్టూ రిలయబుల్, అటానమస్, ఎఫిషియంట్ పేలోడ్ ట్రాన్స్పోర్టేషన్ అందించడానికి చంద్రుడిపై పూర్తి స్థాయి మొదటి రైల్వే స్టేషన్ను నిర్మించాలి అని నాసా భావిస్తోంది. ఇది భూమిపై ఉండే రైల్వే స్టేషన్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. ఇది ప్రత్యేకమైన 3 లేయర్ ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్ లో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ట్రెడిషనల్ లునార్ రోబోట్స్ వీల్స్ లేదా ట్రాక్స్ చంద్రుడిపై ఎక్కువగా ఉండే దుమ్ము, ధూళిని గాల్లోకి లేపుతాయి. ఈ సమస్య లేకుండా ఫ్లోట్ రోబోట్స్ డయాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగించి దుమ్ము రాపిడిని తగ్గించడం ద్వారా ఉపరితలంపై ఫ్లోట్ అవుతాయి. ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్ స్ట్రక్చర్ పై ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ట్రాక్ ను రైలు తాకకుండా ఈ రోబోలు నిరోధిస్తాయి. తద్వారా రైలు సజావుగా తేలుతూ ప్రయాణిస్తుంది. ఫ్లోట్ రోబోలు ట్రాకులపై అన్పవర్డ్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ఉపయోగించి తేలియాడే రవాణాకు మార్గం సుగమం చేస్తాయి. తద్వారా సంప్రదాయక రైళ్ల మాదిరిగా కాకుండా చంద్రుడిపై ట్రైన్స్ తేలియాడుతూ ప్రయాణిస్తాయి. ఫ్లోట్ రోబోలు సెకన్కి 0.5 మీటర్ల వేగంతో వస్తువులను రవాణా చేయగలవు. లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తే